దేవునికి ప్రియమైన వారలారా, మీరందరూ బాగున్నారా? ఈ గెచ్చమనే వాగ్దానపు ఆశీర్వాదపు సందేశాల్లోనికి మనము ముందు కొనసాగుతూ ఉన్నాం. ఉదయకాలమున మరి లేచి మీ పడకల మీద మీరు ప్రార్థన చేసుకున్నారా? మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు ఈరోజు జరగబోతున్న కార్యక్రమాలు, సమస్యలు, పోరాటాలు ఎలా ఎదుర్కోగలుగుతాము? అప్పులు, వడ్డీలు, మరి ఈ యొక్క కట్టుబడులు లేక కట్టవలసిన వాటికి ఈరోజు ఎలాగా కొనసాగింపబడుతుందా అని ఉదయకాలం మీరు భయపడుతూ నిరాశగా ఉన్నారా? భయపడొద్దు, నిరాశ చెందొద్దు. మీ పడకల మీద మీరు ప్రార్థన చేసుకున్నారు. ఈ గెచ్చమనే ఆశీర్వాదపు ఆశీర్వాదపు సందేశంలో దేవుడి ఉదయకాలం మీకు ఇచ్చే వాగ్దానం ఏమై ఉన్నదంటే, కీర్తన 59వ కీర్తన 16వ వచనంలో కింద ఒక మాట రాయబడుతుంది కదా, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. అంటే ఈ ఉదయకాలమున మిత్రమా, ప్రియ దేవుని బిడలారా, మీరు ఏ ప్రాంతములో, ఏ స్థలములో మీరు లేచి ప్రార్థన చేస్తున్నారో దేవుని మహాకృప మీ మీదికి వచ్చి మీ కుటుంబాలను సంధించి ఉత్సాహధ్వని చేసేటట్లుగా, అంటే ఉదయకాలపు ఈ యొక్క వాగ్దానపు సందేశాలకు అర్థం ఏమై ఉన్నదంటే, ఈ ఉదయకాలము దేవుడు మీతో మాట్లాడేది ఆయన మహాకృపను మీకు అనుగ్రహించబోతున్నాడు. కృప అంటే అర్హత లేని మీ జీవితాలకు, పొందుకోలేని మీ స్థితి పరిస్థితుల్లో దేవుడు తన మహాకృపను ఉచితంగా అనుగ్రహించి ప్రియులారా ఉత్సాహధ్వని చేసేటట్లుగా ఆయన అనుగ్రహించబోతున్నాడు. దానికి అర్థం ఏమై ఉన్నదంటే, యోసేపు ఐగుప్తు దేశంకు ప్రియులారా తన తల్లిదండ్రుల దగ్గర, అన్నదమ్ముల దగ్గర నుంచి వెళ్ళినప్పుడు బానిసగా వెళ్ళాడు. ఒక కూలోడుగా వెళ్ళిన ఆ వ్యక్తి ఆ దేశానికి అతగాడు ఏమయ్యాడంటే, యోసేపు ప్రియులారా గొప్ప రాజు అయినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. అతని దేశం కాదు, అతని బంధువర్గం లేరు, ఆయనకు అయిన వారు అక్కడ ఎవరు లేరు ప్రియులారా. అయినా ఆ దేశానికి అతడు రాజు అయ్యాడంటే అతని క్రియలను బట్టి దేవుడు ఏం చేశాడంటే, దేవుడు తన ఉచితంగా తన మహాకృపను అనుగ్రహించాడు. పోతీఫరు భార్య దగ్గర, చెరసాలలో శ్రమల దగ్గర, అన్నదమ్ముల యొక్క అసూయ పగల దగ్గర, తండ్రి ప్రేమను పోగొట్టుకున్న స్థానములో నుండి దేవుడు తన మహాకృపను, తనకు కలిగిన దైవ భయాన్ని బట్టి దేవుడు అనుగ్రహించాడు. యోసేపుకి ఎలాగా ఉచితంగా తన కృపనిచ్చి రాజు తర్వాత ఆ రాజ్యానికి రాజుగా చేశాడు ప్రియులారా. దేవుడి ఉదయకాలం కూడా ఆయన ఉచితమైన కృపను మీకు అనుగ్రహించి మహాకృపతో ఆయన మిమ్మల్ని ప్రేమించి ప్రియులారా ఆయన ఉత్సాహ ధ్వనిని కలుగు చేయబోతున్నాడు. మీరు పొందుకోలేని స్థితి, సంపాదించలేని స్థితి, సాధించలేని స్థితి పరిస్థితులు ప్రియులారా, అది మీకు సాధ్యం కాదు. కానీ నా దేవుడు ఉచితముగా మిమ్మల్ని ప్రేమించి ఉదయకాలమున ఆయన చేసే వాగ్దానం ఏంటంటే, తన మహాకృపను మీకు అనుగ్రహించి ఇదిగో అర్హత లేని మీ జీవితానికి ఆయన ఆ కార్యాన్ని ప్రియులారా సాధించేటట్లుగా చేయబోతున్నాడు. మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతంలో విశ్వాసం ఉంచండి, నమ్మండి ప్రియులారా. నేను మీ నిమిత్తం ప్రార్థన చేయబోతున్నాను. ఆయన తన మహాకృపను మీకు అనుగ్రహించి ప్రియులారా జరగని కార్యాన్ని ఏదో జరిగించబోతున్నాడు. విశ్వాసంగా ప్రార్థియండి. నేను ప్రార్థన చేస్తాను. ఈ ఉదయకాలమున ఈ గెచ్చమనే వాగ్దానపు ఆశీర్వాదపు సందేశాల్లో ప్రేమ కలిగిన మా తండ్రి సర్వాధికారి మీకు వందనాలు. ఉదయకాలము నీ ప్రియులు, నీ బిడలు ఏ ప్రాంతంలో నుండి ప్రార్థన చేస్తున్నారో అర్హత లేని వారి జీవితాలకు అర్హత కల్పించి నీ మహాకృపను మీరు వారికి అనుగ్రహించండి. రోగముతో, బలహీనతలతో ఉంటే స్వస్థపరచండి, అపజయాలతో ఉంటే జయం ఇవ్వండి. సాధించలేని కార్యాన్ని సాధించటానికి మహాకృపను దయచే వారి ప్రయాణము మార్గాల్లో తోడుగా ఉండి ఉదయకాలము నీ మహాకృపను తోడుగా ఉంచి సహాయపడమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రేపు ఉదయకాలం కలుసుకుందాము.